జై శ్రీరామ్. కప్ప కప్ప నుంచి ఒక స్ఫూర్తినిచ్చే చిన్న కథ. అడవిలో చెరువులో రెండు కప్పలు చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు అవి ఊరు చూద్దామని బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక ఒక గుడిసె కనిపించింది. లోపల ఏముందో అని చూడాలని ఉసుగుతో అవి రెండు కిటికీలోకి ఎక్కాయి. లోపలంతా చీకటిగా ఉండి ఏమీ కనిపించలేదు. దాంతో ఇంకాస్త ముందుకు జరిగి చొరబోతు దుబ్బుని ఒక కుండలో పడ్డాయి. ఆ కుండ నిండా మేగడ పెరుగు ఉంది. నెలలో ఈదినట్లు ఈదలేకపోతున్నాయి. అయినా కుండలోంచి బయట పడాలని రెండు ఎగురుతున్నాయి. మొదటి కప్ప కాసేపటికే నిరసించిపోయింది. జీవితం మీద ఆశ వదులుకొని కాసేపటికే ప్రాణం వదిలింది. కానీ రెండో కప్ప అలా కాదు, పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ఇంట్లో శక్తి ఉన్నంతవరకు ఎగురుతూనే ఉంది. ఆ ఎగిరే క్రమంలో దాని కాళ్ళు తగిలి పెరిగి చిలికినట్లయి మెల్లగా చిలికి పెరుగు కాస్త మజ్జిగలా మారి కప్ప పైకి తేలింది. ఆ పెరుగు నుంచి తయారైన వెన్నమంతా పేరుకొని మజ్జిగ మీద తేలుతుంది. కప్ప వెన్నమంత పైకి ఎక్కి అక్కడి నుంచి కిటికీ నుంచి ఒక గెంతు గెంతింది. మళ్ళీ ప్రయత్నించిన వివేకవంతులకు లక్షణం.